యుద్ధం ముగిసిన తరువాత తన కుటీరంలో అర్జునుడు ఆందోళనగా అంటాడు, సోదరా, కౌరవులకు రాక్షసుల బలం ఉంది. వాళ్ళు రాత్రి కూడా యుద్ధం చేస్తారు. మనకు అది వీలు పడదు. భీముడు దీర్ఘంగా ఆలోచించి అంటాడు, సోదరా, ఒక మార్గం ఉంది. అదే సమయాన కృష్ణుడు కూడా అంటాడు, అతను వచ్చే సమయం ఆసన్నమైంది. ఒక రాక్షసుడు, భూమిని కంపించే ఆకారం, ఆకాశాన్ని తాకే ఎత్తు, భీమసేనుడి పుత్రుడు, రాక్షసుల మహారాజు, ఘటోత్కచుడు. అసలెవరి ఘటోత్కచుడు? ఒకానొకప్పుడు శకుని మరియు దుర్యోధనుడు పాండవులను చంపడానికి పన్నాగం వేశారు. లక్కతో తయారు చేసిన భవనాన్ని వాళ్ళకి బహుమతిగా ఇచ్చారు. అందరూ రాత్రి నిద్రిస్తున్న వేళ ఆ భవనానికి నిప్పంటించారు. అది గమనించిన ధర్మరాజు అమ్మని తమ్ముళ్ళని తీసుకుని పారిపోయారు. అప్పుడే అందరూ కన్యకాడవిలోకి ప్రవేశిస్తారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అది రాక్షసులు ఉండే అడవి అని. హిడింబ మరియు హిడింబి వాళ్ళు క్రూరమైన రాక్షసులు. హిడింబ అటుగా వెళ్తున్న పాండవులను చూసి ఆ రోజు వాళ్ళని తినాలని అనుకుంటాడు.